హాయ్ మిత్రులారా! వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరొక న్యూ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే, మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరి జూనియర్ అసోసియేట్స్ లైక్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ మాట. మిత్రులారా, ఇది మంచి అవకాశం. మిత్రులారా, ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి ఉన్నారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్‌కి అవకాశం ఉంది. మిత్రులారా గమనించండి. ముందుగా ఈ వీడియోలోకెళ్ళేక ముందు చిన్న రిక్వెస్ట్. అదేంటంటే ప్లీజ్ ఇన్ కేస్ మీరు గాని, నా వీడియో గాని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చూస్తున్న వారైతే ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా నన్ను సపోర్ట్ చేసిన వారవుతారు. మిత్రులారా, మన వీడియోలోకెళ్ళిపోదాం. మిత్రులారా, ఈ యొక్క అప్లికేషన్‌కి ఎప్పటిదాకా టైం ఉందంటే మాత్రం మనకి ఇది మనం జస్ట్ 2 డేస్ మాత్రమే ఓపెన్ అయింది. స్టార్ట్ అయ్యి మిత్రులారా, మనకి ఆగస్ట్ 6 నుంచి 26 వరకు మనకు ఆల్మోస్ట్ 20 డేస్ ఆఫ్ టైమ్ ఇచ్చారు గవర్నమెంట్. కాబట్టి మిత్రులారా గమనించండి. ఇన్ కేస్ మీరు అప్లై చేసుంటే వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ అప్లై అవ్వకపోతే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఆ యొక్క లింక్ ఇస్తాను. ఆన్లైన్ లింక్. మీరు దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు. మిత్రులారా గమనించండి. దీనికి మనం మాత్రం టైము ఆగస్ట్ 26 దాకా టైం ఉంది మనకి మిత్రులారా. అలాగే దీంట్లో దాదాపుగా బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయి. ముఖ్యంగా గమనించండి. ఇవి దాదాపుగా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే మనకి 5000 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇది రెగ్యులర్ వేకెన్సీస్ 5000 ప్లస్ 10 అంటే దాదాపుగా మనకి 6500 వేకెన్సీస్ అబోవ్ ఉన్నాయన్నమాట. మిత్రులారా గమనించండి. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీరు ఎక్కడైనా రాయొచ్చు. ఎక్కడైనా మీరు జాబ్ చేయొచ్చు. దీంట్లో ఎటువంటి లోకల్, నాన్ లోకల్ ఉండదు. కాపోతే వాడికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే మెయిన్ మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. దాంతో పాటుగా మీరు ఏ స్టేట్‌లో అప్లై చేయదలుచుకున్నారో మీకు ఆ స్టేట్ లాంగ్వేజ్ అనేది ఫ్లూయెంట్‌గా రావాల్సి ఉంటుంది. కాబట్టి అలా వచ్చినట్లయితే మీరు ఎక్కడ ఏ స్టేట్‌లో నేటివిటీతో సంబంధం లేకుండా మీరు ఎక్కడన్నా ఈ యొక్క జాబ్ చేయొచ్చు. ఎగ్జామ్ రాయొచ్చు. మిత్రులారా గమనించండి. ఇది మనకు దాదాపుగా కూడా మన ఏపీ స్టేట్‌కి, తెలంగాణ స్టేట్‌కి కూడా ఆల్మోస్ట్ చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి మిత్రులారా గమనించండి. కాబట్టి మంచి అవకాశం అప్లై చేసుకోండి మిత్రులారా. అలాగే ఇంకా మనం పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మిత్రులారా. అలాగే చూడండి మిత్రులు, మీరు చూపిస్తున్నట్లుగానే దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 31/12/2025 అంటే ఎవరైతే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోపు డిగ్రీ పాస్ అయి ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పోస్ట్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎనీ డిగ్రీ, మీది ఏ డిగ్రీ అయినా పర్లేదు. అది స్ట్రీమ్‌కి సంబంధం లేదు. మీరు బీటెక్ చేసినా పర్లేదు. బీఏ, బీకామ్, బీఎస్సీ ఏం చేసినా పర్లేదు. జస్ట్ మీరు పాస్ అవుతే చాలు. ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబిలిటీ ఉంది మిత్రులారా గమనించండి. అలాగే దీనికి ఎంత ఏజ్ ఉండాలంటే మాత్రం మీకు మినిమమ్ ఏజ్ 20 ఇయర్స్ ఉండాలి. అండ్ మాక్సిమం ఏజ్ మీకు 28 ఇయర్స్. ఇది 28 ఇయర్స్ అనేది ఓసీ వారికి మాత్రమే గమనించండి. కాబట్టి మిత్రులారా, దాంతో పాటుగా ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు ప్లస్ 3 ఇయర్స్ అంటే మీకు 31 ఇయర్స్ దాకా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ప్లస్ 5 ఇయర్స్ అంటే మీకు 33 ఇయర్స్ వరకు కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది మిత్రులారా గమనించండి. అలాగే ఎవరైతే ఫిజికల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి కూడా మీకు కేటగరీ వైస్‌గా కూడా మీకనేది ఎగ్జామ్స్ అనేది ఇవ్వడం జరిగింది మిత్రులారా గమనించండి. కాబట్టి మంచి అవకాశం. ఎవరైతే బ్యాంక్ జాబ్స్‌లో ఇంట్రెస్ట్‌గా ఉండి బ్యాంక్ ఫీల్డ్‌లోకి వెళ్దాం అనుకుంటున్నారో మంచి అవకాశం. మరి 6500 పోస్టులు అబోవ్ అంటే చాలా మంచి అవకాశం మిత్రులారా గమనించండి. ఇన్‌కేస్ మీ ఫ్యామిలీలో గాని, లేదా మీ నైబర్స్‌లో గాని, మీ రిలేషన్స్‌లో ఎవరైనా డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నట్లయితే ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయండి. కాబట్టి మంచి అవకాశం. మీరు వారికి ఎంతో మీరు సహాయం చేసిన వారవుతారు మిత్రులారా. గమనించండి. ఇది ప్రిలిమ్స్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నమాట. జనరల్‌గా మనకి బ్యాంక్ జాబ్స్‌కి ఉండే ఎగ్జామ్ ప్యాటర్నే. ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే న్యూమరిక్ ఎబిలిటీ, అలాగే రీజనింగ్ ఎబిలిటీ. మీకు దాదాపుగా 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి మీకు 1 అవర్ ఆఫ్ ఎగ్జామ్ టైమ్ ఉంటుందన్నమాట. మిత్రులారా గమనించండి. కాబట్టి ఇది సమాచారం. అలాగే మెయిన్ ఎగ్జామ్ కూడా మీకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మీకు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటుంది. అలాగే రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. ఇది మీకు 190 క్వెషన్స్ మీకు దాదాపుగా 200 మార్క్స్‌కి ఎగ్జామ్ అయితే మనకి దాదాపుగా 2 అవర్స్ 40 మినిట్స్ అని మాత్రం ఎగ్జామ్ జరుగుతుంది మిత్రులారా గమనించండి. మీరనుకోవచ్చు కొంచెం బ్యాంక్ జాబ్స్ అంటే కష్టం అనుకోవచ్చు మిత్రులారా. సరైన ప్రిపరేషన్ చేస్తే మీకు ఏ జాబ్ అయినా కొట్టొచ్చు మిత్రులారా గమనించండి మిత్రులారా. అలాగే దీనికి ఫీజ్ ఎంత అంటే ఒక మంచి అవకాశం ఎవరికంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికల్ హ్యాబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరికి కూడా నో ఫీజ్ మిత్రులారా. జీరో ఫీజ్ మాట. ఇన్ కేస్ మీరు గాని బయట నెట్ సెంటర్‌కెళ్ళి అప్లై చేస్తే వారు ఓన్లీ అప్లికేషన్ ఛార్జ్ మాత్రం తీసుకుంటారు. అలాగే ఎవరైతే జనరల్, ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో మీకైతే గవర్నమెంట్ ఆహ్,
ఆల్మోస్ట్ రూ. 750 ఫీజు మాత్రం చార్జ్ చేస్తుంది. కాబట్టి మీరు గమనించి ఆ ఫీజ్‌తో మీరు పే చేయాల్సి ఉంటుంది మిత్రులారా గమనించండి. మరి దీనికి ముఖ్యంగా ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటుందంటే, జనరల్‌గా దీనికి ఏం అప్‌లోడ్ చేయాలంటే, మీ ఫోటో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ సైన్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ప్రింట్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ఒక డిక్లరేషన్ సెల్ఫ్ డిక్లరేషన్‌గా వాడొక హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఒక పేపర్ మీద రాసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సింది మిత్రులారా. మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ డిక్లరేషన్ ఇది. ఇదే మాట మిత్రులారా. ఈ కొటేషన్‌లో ఉన్న డిక్లరేషన్ మీరు ఒక వైట్ పేజ్ మీద రాసి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ రాసి మిగతాదంతా సేమ్ మ్యాటర్. మీ సెల్ఫ్ హ్యాండ్ రైటింగ్‌లో రాసి అది స్కాన్ చేయాల్సి, అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ప్రింట్. మిత్రులారా గమనించండి. ఇది పూర్తి సమాచారం మిత్రులారా. కాబట్టి ఇలాంటి వీడియోస్ ఇంకా నన్ను చేయాలంటే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ముఖ్యంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. ఇంకా ఈ వీడియోనే కాదు ఇలాంటి వీడియోస్ ఆన్‌లైన్ ఎగ్జామ్ గురించి గాని, డేట్స్ గురించి గాని, లేకపోతే నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందని ఇటువంటి డౌట్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వెంటనే వీడియో కింద కామెంట్ చేయండి. వెంటనే నేను మీ యొక్క డౌట్స్‌ని మాత్రం క్లియర్ చేస్తాను మిత్రులారా. కాబట్టి మిత్రులారా ఇది పూర్తి సమాచారం గనుక ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.